ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం. మరి కాసేపట్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి. తిరుమలకు చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సుగంధ సోయగం. తిరుచానూరు పద్మావతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవం. సేవా భావంతో ప్రేమపూర్వకంగా భక్తులకు సేవలు అందించాలి. శ్రీవారి సేవకుల సమావేశంలో టీటీడీ ఈవో, అదనపు ఈవో. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు, వేద పండితులు ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు విశేష క్రతువులను జరిపారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. అలాగే పరివారమూర్తులైన అనంతాళ్వాన్, గరుడాల్వార్, చక్రతాల్వార్, విశ్వక్సేనుల వారిని గరుడ ధ్వజపటాన్ని మరో పల్లకిపై ఉంచి భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. అనంతరం బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ ఆలయంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయ పెద్ద జియంగారు, చిన్న జియంగార్ల ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ధ్వజస్తంభంలోని గరుడాల్వార్కు అభిషేకం నిర్వహించారు. ఆపై నివేదనలు సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి అర్చకులు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఆపై బంగారు తిరుచిపై సర్వాలంకార శోభితులై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆస్థానం జరిపి నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మరి కాసేపట్లో నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎన్ఎస్ఓ శ్రీధర్లు సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నయన మనోహరంగా జరగనున్నాయి. ఉత్సవాలలో 2వ రోజైన శుక్రవారం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై హరిదేవేరిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పద్మానయిని శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను సిరుల తల్లికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి, నీరి కింద పులకించి నీరమణుండు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి, నీరి కింద పులకించి నీరమణుండు. గోరికొన చెమరించి కోపమే పచరించి, గోరికొన చెమరించి కోపమే పచరించి, సారెకు నీ అలుకయిటే. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రామ్ బగీచా 2 అతిథి గృహంలో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో శ్రీవారి ఉత్సవ విశేషాలను దశ దిశలా వ్యాప్తి చేయడంతో మీడియా పాత్ర ఎంతో కీలకమైందని వివరించారు. కంప్యూటర్స్ పెట్టడం, ఇక్కడ నుంచి ఫీడ్ ఇవ్వడం, ఈ విధంగా మీడియా మిత్రులందరికీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇదంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీడియా అనేది ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినవి అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా చూడలేరు కాబట్టి, స్వామివారిని దర్శించుకోలేరు కాబట్టి మీడియా ద్వారానే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా చేస్తున్నాము అనేది ఒకటి. తర్వాత మీడియా ద్వారా మాత్రమే ఇక్కడ జరిగే కార్యక్రమాలని, వాహన సేవలు కానీ లేకపోతే బయట జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చూడటానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ జరిగే విషయాలు కూడా మీరు ప్రజలకి చేరవేస్తూ ఉంటారు. అందుకని మీ సహకారం కూడా చాలా ముఖ్యం మనందరికీ కూడా. మీ అందరి సహకారంతోనే ఈ బ్రహ్మోత్సవాలు అనేవి చాలా సక్సెస్ఫుల్గా చేయగలం. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎన్ఎస్ఓ శ్రీధర్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశవ్యాప్తంగా తరలివచ్చే శ్రీవారి భక్తులకు అంకిత భావంతో పనిచేసి శ్రీవారి సేవకులు భక్తుల సేవలో తరించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శుక్రవారం ఈవో శ్రీవారి సేవకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి శ్రీవారి సేవకులు అంకిత భావంతో, సేవా భావంతో భక్తులకు సేవలు అందించి శ్రీవారి బ్రహ్మోత్సవ విజయానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవ చేయడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 4,000 మంది శ్రీవారి సేవకులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈసారి శ్రీవారి సేవకులకు అన్ని రకాల సేవలతో పాటు బ్రహ్మోత్సవాల అనంతరం ప్రత్యేకించి శ్రీవారి సేవకులందరికీ సుపథం నుండి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ నీలిమ, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 4,000 మంది శ్రీవారి సేవకులు,
50 మంది శ్రీవారి వాలంటీర్లు పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె శివప్రసాద్ బృందం ఆలపించిన ఈలపాట భక్తి సంకీర్తనలు అలరించాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అదనపు ఈవో శివప్రసాద్ను అభినందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఫల పుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ను శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రారంభించారు. తిరుమల పుణ్యక్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనశాలను శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రారంభించారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సుందరంగా తీర్చిదిద్దిన శిలాకృతులు, ఫల పుష్పాలతో రూపొందించిన దేవతామూర్తుల ప్రతిరూపాలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. అదేవిధంగా శ్రీ సీతా స్వయంవరం, యమసభలో భీముడు, ద్రౌపది సమక్షమున దుర్యోధనుడి గర్వభంగము, మహాసభలో జరిగిన గర్వభంగానికి ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న దుర్యోధనుడు, పద్మంలో పద్మావతీదేవి ఆకాశరాజుకు లభించడం, శ్రీకృష్ణుడి సహాయంతో జరాసంధుడిని సంహరిస్తున్న భీమసేనుడు, కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి అంపశయ్యపై ఉన్న భీష్ముడికి పాతాళగంగ ద్వారా దాహం తీరుస్తున్న అర్జునుడు, ఇచ్చిన మాట కోసం గయుడు అనే గంధర్వరాజును కాపాడుట కోసం సాక్షాత్తు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడి వంటి పురాణ ఇతిహాస ఘట్టాలు ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్ను ఈవో శ్యామలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీలోని వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఈవో తిలకించారు. అదేవిధంగా తిరుమల పుణ్యక్షేత్రం నాడు నేడు చిత్రాలు, పురాణ గాథలను తెలిపే వర్ణ చిత్రాలు, ఆయుర్వేద స్టాల్స్ తదితర ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలేసుని శతాబ్దాలుగా ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు నవవిధ భక్తి మార్గాలలో సేవించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఆ మార్గంలోనే పయనిస్తూ శ్రీవారిపై భక్తిని చాటుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా తిరునిండ్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ అధ్యక్షుడు దినేష్ కుమార్ గత 20 ఏళ్లుగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి గొడుగులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై టీ నగర్ వెంకటనారాయణ రోడ్డులోని టీటీడీ సమాచార కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమలకు తీసుకువచ్చిన 9 గొడుగులను శుక్రవారం ఉదయం తిరుమలలోని వైభవోత్సవ మండపంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.